ఏమండి ఎండాకాలం వచ్చేసింది, చేయాల్సిన పనులు చాలా దండిగా ఉన్నాయి. మన ఇద్దరం దండాలు మార్చుకున్నప్పుడే అనుకున్నాను పనులన్నీ దండిగా ఉంటాయి. తెల్లారిందా? అవును, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి బట్టలన్నీ చేతులతో ఉతికి దండాల మీద ఆరాయండి. వాషింగ్ మిషన్ బిల్లు తప్పుతుంది. పాత పద్ధతి. మూలన పడేసిన రుబ్బురోలు తీసి పచ్చళ్ళు పిండ్లు అందులో రుబ్బండి. మిక్సీలు గ్రైండర్లు బిల్లు తప్పుద్ది. పాత పద్ధతి. ఏసీలు మూసేసి సోఫాలు తెరిచి మేడ మీద పరచండి. నైట్ టైం బిల్లులు తప్పుతాయి. పాత పద్ధత. అవును, ఫ్రిడ్జ్ కూడా ఆపే. మరి మిగిలిపోయినవన్నీ ఎక్కడ పెట్టమంటారు? 4 తగిలిస్తే మిగలకుండా ఉంటాయి. మిగలకుండా వండలేవా పాత పద్ధతిలో? మరి బయట నుంచి రాగానే డీప్ ఫ్రిడ్జ్ లోంచి ఒక బాటిల్ తీసి గొంతులోకి దిమ్మరించుకుంటారే కూలింగ్ వాటర్, అవి ఎక్కడి నుంచి వస్తాయి? మట్టి కుండ చుట్టూ కాటన్ గుడ్డ చుట్టూ దాన్ని ఇసుకలో పెట్టు, అత్తమాను నీళ్లు కొట్టు, కూలింగ్ అదిరిపోతుంది. పాత పద్ధతి. అత్తమాను నీళ్లు కొట్టడానికి డబ్బులు ఇచ్చే మనిషిని అట్టమంటారా? నేను నీళ్లు కొట్టమన్నా, డైలాగులు కొట్టమనలేదు. అయినా మన కొంపలో ఏ పని చేయకుండా ఎలకల్లా తినేసి పందుకొక్కుల్లో పడుకుంటున్నారు కదా ఇద్దరు, వాళ్ళతో కొట్టించు నీళ్లు. ఆ దిక్కుమల టీవీ కూడా పార్సల్ చేసి పైనడే. సాయంత్రం అట్లా సీరియల్ కాల్ తప్పుంది పడేసి పక్కింటి మమ్మతో అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టు. కాలనీలో ఉన్న న్యూస్ అంతా దాని డేటాబేస్ లో ఉంటుంది. కూడా పోద్ది పాత పద్ధతిలో. మీరు చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అక్షరాలు అలాగే అసలు జరగదు. నాకు తెలుసు, పద్ధతులు పాటిస్తే పెళ్ళాలు ఎందుకు అవుతారు? పెళ్ళాల పద్ధతులు పాటిస్తే మొగుళ్ళు హద్దులు దాటుతారు. వేసావా? వేసాను. అయినా సమ్మర్ లో చేయాల్సిన పనులు ఉన్నాయంటే బిల్లులు తగ్గేవి కాదు, తగిలేవి. ఈ అమ్మ నేను ఈ కొంపదులో సంపులో దూకి చచ్చిపోతానే. ఏవద్దా? సంపులో నీళ్లు తక్కువ ఉన్నాయి, మీరు దూకి కంపు చేయకండి. సమ్మర్ వస్తే సంవత్సరానికి సరిపడా కారాలు, పచ్చళ్ళు, వడియాలు పెట్టాలి, అవి తగిలేవి. పాత పద్ధతి. అన్నిటికీ కలిపి 10,000 పైనే అవుతుంది. ఇద్దే వెళ్ళి పని చూస్తా, ఇవ్వండి. సరిపోతా మరి ఎప్పుడు చూసినా డబ్బులు 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 ఏదో పలపు డబ్బా మొక్క వేసుకుని పట్టుకుని తోవేస్తా. ముందు మీ కళ్ళు పీకేయాలి, అప్పుడు నేను నీ కళ్ళు పీకేస్తా. ఇన్స్టెంట్ గా కొనుక్కునే వాటికి కూడా ఎంత ఖర్చు అవుద్దంటే నమ్మేయడానికి నేనేమన్నా నిమ్మకాయ పులిహోరగాడిని అనుకుంటున్నావా? ఓ తెక్కలిపేస్తా. నాకు తెలిసే సమ్మర్ వస్తే పచ్చళ్ళు, ఒడియాలు, మిరియాలని వేలకు దొబ్బేసి అందులో కమిషన్లు కొట్టేస్తారు మీ పిల్లలు. లక్షలు పెట్టుకున్నవాడి దగ్గర పచ్చళ్ళ కోసం పైసలు అడుక్కునే పరిస్థితి వచ్చింది. నిన్ను కాదు, నీకిచ్చి పెళ్లి చేసి నన్ను నాకించేసారు నా అమ్మ బాబు. కారం పైసలు ఇవ్వకుండా ఇనపెట్లో పెట్టి తాళం వేసుకో. చీకేసిన తాటుకట్టంక తలకాయ నువ్వును. చిన్నమ్మాయి గారు, పెళ్ళవ్వకపోతే సచ్చాక పిశాచులే సింగిల్ గా చెట్లకు వెళ్ళాడతారంట, నిజమేనా? మా బామ్మ చెప్పింది. అప్పుడు చెట్లకి పళ్ళు కాకుండా సింగిల్ కాలు వెళ్ళాడాలి. నమ్మకరా, నాశనం అయిపోతావు. పెళ్ళైతే ప్రశాంతంగా పెళ్ళం చేతి వంట తినొచ్చు. అరే దీపం, ప్రశాంతంగా ఉన్నప్పుడు పెళ్ళి అవ్వట్లేదని ఏడుస్తారు, పెళ్ళి అయ్యాక ప్రశాంతత లేదని ఏడుస్తారు. ఎలారా బతుకుతారు?